ప్రపంచ మేధావి, నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపేరు కార్ల్ మార్క్స్ అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిల్లి పైడిరాజు అన్నారు. మార్క్స్ 208వ జయంతి సందర్భంగా విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు నగరంపాలెంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ జర్మన్ శాస్త్రవేత్త, తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్ట్ విప్లవకారుడు కార్ల్ మార్క్స్ అని ప్రస్తుతం జర్మనీలోని ట్రైయర్ పట్టణంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కార్ల్ మార్క్స్ రాజకీయ ఆర్థిక శాస్త్రం, హెగెలియన్ తత్వశాస్త్రం చదువుకున్నాడని, యుక్త వయసులోనే మార్క్స్ ఏ దేశపు పౌరసత్వంలో లేని స్థితిలో లండన్లో జీవితం గడిపారన్నారు. లండన్లోని మరో జర్మన్ ఆలోచనాపరుడైన తనకు ఇష్టమైన స్నేహితుడు ఫెడ్రిక్ ఎంగిల్స్తో పాటు తన చింతన అభివృద్ధిని చేసుకుంటూ పలు పుస్తకాలు ప్రచురించాడని తెలిపారు. 1848 నాటికి కరపత్రమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాటన్నిటిలోకి సుప్రసిద్ధమైందని, మేధో ఆర్థిక రాజకీయ చరిత్రను అతను రచన ప్రభావితం చేసిందని అన్నారు. మార్క్స్ రాసిన పెట్టుబడి గ్రంథం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ముద్రణ చేశారని తెలిపారు. ఈరోజు మార్క్సిస్ట్ మేధావి, కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక రూపకల్పనలో ప్రథముడు కామ్రేడ్ కార్ల్ మార్క్స్ 208వ జయంతి. 208 సంవత్సరాల కిందట జర్మనీలో జన్మించినటువంటి కార్ల్ మార్క్స్ ఈ దేశంలో సామాన్యులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటన చేసి కార్మిక స్థితిగతులను అధ్యయనం చేసి ఈ కార్మికులు, సామాన్యులు సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రజలందరిది సొత్తు ప్రభుత్వపరం అవ్వాలి, ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలి అన్న నినాదంతో కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు. ప్రపంచానికి ఉపయోగపడినటువంటి పెట్టుబడి గ్రంథం రాశాడు. ఆ పెట్టుబడి గ్రంథం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ తర్జుమా చేసుకొని విరివిగా అమ్ముడుపోయాయి. కార్మికులకి ఎంతో ఉపయోగం ఆ గ్రంథంలో ఆయన రచించాడు. అటువంటి మహనీయుడు ఈ రోజున 208వ జయంతి విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడలో నిర్వహించడం గర్వకారణంగా ఉంది. ఆ మహనీయుడి ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా ఎంతో కొంత మనం పనిచేసినప్పుడు మాత్రమే అటువంటి గొప్ప నాయకుడికి నివాళులు అర్పించినట్లు అవుతుందని భావిస్తూ అతనికి సిపిఐ తరఫున, ప్రజలందరి తరఫున ప్రగాఢంగా నివాళులు అర్పిస్తున్నాం.